హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ తంతడ పండగకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొన్ని సంవత్సరాల నుంచి తంతడ పండగకి ప్రతి ఇయర్ పిలుస్తున్నారు వాళ్ళైతే. మాకైతే వెళ్ళడానికి వీలు అవ్వక మేమైతే వెళ్ళడం, ఆ టైంకి ఏదో పని పనడం కానీ లేకపోతే మాకు కుదరకపోవడం కానీ అలా ఏదో ఒకటి వచ్చేస్తుంది ప్రతి ఇయర్. కానీ మనం ఏ పనులు ఉన్నా ఆ పనులు తర్వాత చేసుకోవచ్చు, ఈ పండగకి ఎలాగైనా వెళ్దామని మేమైతే ఇంట్లో ఫిక్స్ అయిపోయాం మైండ్. అందుకని ఈ రోజు అయితే మేము తంతడ పండగకి అయితే స్టార్ట్ అయ్యాం. నేను, మా అమ్మాలు, మా అత్తాలు అందరూ కలిసి వెళ్తాం. ఆయనే డ్రైవర్ మాకైతే. ఫస్ట్ అయితే మేము పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము పెట్రోల్ కొట్టించుకోవడానికి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళా పెట్రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. మేమైతే పెట్రోల్ తర్వాత ఎయిర్ కూడా వేయించుకున్నాము, ఎందుకైనా మంచిదని. ముంజలు కనిపించాయని మేమైతే ఆగాము తినడానికి. అయితే ఎలా తినాలో మా అత్త అయితే చూపిస్తుంది చూడండి. ఫస్ట్ ఒక వేలు పెట్టి దాన్ని తినాలంట. చెప్పు చెప్పు ఎలా తినాలో. ఎలాగా ఎలాగా అగో అలా వేలు పెట్టుకొని దాన్ని తినాలంట చెప్తున్నారు. ముంజు ఎలా పడితే అలా తినకూడదు, ఇలా తింటేనే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నెక్స్ట్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మా అత్త మా దొడ్డ ఇప్పటివరకు చెప్పారు కదా ఎలా తినాలా ఏంటని. మా ఆయన కూడా ట్రై చేస్తున్నాడు. మా ఆయనకైతే అస్సలు రాలేదు, నేను కూడా ట్రై చేశాను. నాకైతే అస్సలే తినడం రాలేదు. సగం బట్టల మీదే ఆ వాటర్ అంతా వేసేసుకున్నాను. ఆ మరకలు కూడా వదలవంట. ముంజులు ఎప్పుడైనా తింటే కొంచెం జాగ్రత్తగా తినండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేనైతే ఇలా లైవ్లో తినడం. దాని తర్వాత ముంజులు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్గా మబ్బులు అయితే ఎన్ని వేస్తాయో, ఫుల్గా వర్షం పడిపోద్దని భయపడ్డాము. అయినప్పటికీ వర్షం అయితే పడ్డది. గుడికి అయితే మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయే టైంకి ఫుల్గా గాలి, ఎంత గాలి వేస్తుందంటే నిజంగా నా హెయిర్ మొత్తం ఎగిరిపోతుంది చూడండి. మేమైతే కొబ్బరికాయ సెట్ తీసుకోవడానికి అయితే ఒక షాప్ దగ్గర ఆగాము. ఈచ్ కొబ్బరికాయ సెట్ 30 రూపీస్కి అయితే మేము తీసుకున్నాం. బేరం ఆడి మొత్తం 4 సెట్స్ అయితే తీసుకున్నాము. అందరికీ నేనే ఇప్పించానని జస్ట్ ఫన్ చేస్తున్నాను అందరితోని. టెంపుల్కి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకోవాలన్నారు. ఆ ఈచ్ టికెట్ 20 రూపీస్ అంట. మొత్తం మేమైతే 7 మెంబర్స్ వెళ్ళాము. 720 తీసుకున్నారు వాళ్ళైతే అమౌంట్ 140 రూపీస్. దాని తర్వాత ఇలా ఎంటర్ అయ్యామంతే టెంపుల్లోకి. ఫుల్గా గాలి, వర్షం కూడా పడిపోయింది. అక్కడే మేమైతే 1/2 అవర్ నించున్నాం, ఎందుకు తడుచుకొని వెళ్ళడం అని. దాని తర్వాత దర్శనం చేసేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. కానీ వర్షం పడ్డదనే ఒక చిన్న ఫాల్ట్ తప్ప మిగతావన్నీ అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ మేమైతే ఊర్లోకి కూడా ఎంటర్ అయ్యాము. వర్షం ఎంత పని చేస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఘోరంగా వర్షం అయితే పడిపోతుంది. ఎప్పుడు ఏ ఇయర్ వర్షం అయితే పడలేదంట, ఈ ఇయర్ ఫస్ట్ టైం అయితే వర్షం పడుతుందంట. అందరూ ఆశ్చర్యపోతున్నారు వర్షానికి కూడా. మేమైతే ఫుల్ వర్షంలో తడగానే మా అత్తల ఇంటికైతే వెళ్ళాము. అప్పటికే వాళ్ళందరూ ఊసలు ఆడుకుంటున్నారు, ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరూను. మేమైతే ఇంట్లోకి లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యే టైంకి ఎవరి పనులు వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. కొంతమంది బూర్లు తినే దాంట్లో, కొంతమంది గారెలు తినే దాంట్లో, కొంతమంది ఫోన్లు ఒక్కునే పనిలో, కొంతమంది అందరితో మాట్లాడే టైంలోని, కొంతమంది హాయ్ హాయ్ అని చెప్పడంలో. మా ఇద్దరు పిన్నులు అయితే చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళదే పండగ కదా, వాళ్ళ ఊర్లోనే పండగ. అందుకని వాళ్ళైతే వంట అయితే చేసుకుంటున్నారు. మా ఊర్లో అయితే ఇలాగే పోత వేస్తారంట. పోత వేస్తున్నారు ఫస్ట్ అయితే. పండగ చేస్తున్నారు చాలా గ్రాండ్గా. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇంకొకరి ఇంటికి అయితే వెళ్తున్నాం మేమైతే. చూడండి అందరూ వెళ్తున్నాము ఇంకొకరి ఇంటికి. ఒక్కొక్కరు రండి 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 అని అరుసుకోవడమే సగం టైం అయితే, చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. అంతలోకి ఫుల్ బురద, వర్షం అయితే పడ్డది కదా, ఎక్కడ చూసినా బురద. చాలా జాగ్రత్తగా అడుగు అయితే వేయాలి. నేను వెళ్ళే టైంకి వాళ్ళు అయితే బూర్లు కూడా వేసుకుంటున్నారు. చూడండి ఎన్ని బూర్లు వేసారో చుట్టాలకి అందరికీ. నెక్స్ట్ ఇంకొకరి ఇంటికి వెళ్ళాం కదా, వాళ్ళు కూడా అందరినీ మేమైతే బాగా పలకరించాము. వాళ్ళైతే మాకు బూర్ ఇచ్చారు. చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది బూర్ కూడా. నెక్స్ట్ వీళ్ళే మాకు బిర్యానీ, మటన్ కర్రీ ఇవి కూడా పెట్టేశారు. మేమైతే తినేసాము. ఎవరింట్లో అయితే ఏముంది, అందరూ మన చుట్టాలే కాబట్టి ఎక్కడ తినేసినా పర్లేదని మేమైతే బిర్యానీ అవి అయితే తినేసాము. చాలా బాగా ఉండరు బిర్యానీ అవి కూడా. మేమైతే ఆ రోజు నాన్ వెజ్ తినము, అందుకని నేనైతే వెజ్ తిన్నాను. వెజ్లో కచంబర్ వేసుకొని అయితే తినేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా అంటే చాలా చిన్న రోజు. ఫుల్
ఫుల్ లైటింగ్, ఎంతమంది జనాలు వస్తున్నారు. చాలా చాలా అంటే చాలా చిన్న రోడ్డు అయితే మా అత్తాలు ఇంటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. చాలా డేస్ అయింది ఫ్రెండ్స్ నేను పాకిళ్ళు అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే మన సిటీస్లో అయితే చాలా ఇరికిరిగ్గా ఉంటాయి ఇల్లు, అండ్ మనుషులు మనసులు కూడా అలాగే ఉంటాయి ఇరికిరిగ్గా. అందుకనే నాకు పల్లెటూరులోని పాకలు అవన్నీ అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళే టైంకి వాళ్ళ ఇంట్లో గ్యాంగ్ అంతా ఇక్కడ కూర్చున్నారు. ఎవరింటికి వెళ్ళే ఈ బూర్లు గారెలు అయితే అస్సలు తప్పలేదు ఫ్రెండ్స్. మా అత్త మా కోసం లింకా డ్రింక్ కూడా ఇచ్చింది. తాగేసాం శుభ్రంగానే. ఎందుకంటే ఇప్పటివరకు బూర్లు గారెలు తిన్నాయన్నీ పైన లోడ్ అయిపోయి కొంచెం తాగగానే కొంచెం డౌన్కి అయితే దిగాయి. మా అమ్మ అండ్ మా ఆయన కూడా వీళ్ళింట్లోనే భోజనం చేస్తారు. ఎక్కడైనా స్పెషల్స్ ఏంటి, బిర్యానీ, మటన్ కర్రీ, ఇవైతే కామన్. బూర్లు గారెలు నేనైతే మా హస్బెండ్ ఇక్కడ తినేమన్నాను. నేనైతే మా పండగకి ఎంత లైటింగ్ పెట్టారు, చాలా షాప్స్ కూడా వచ్చాయి. మన ఊర్లో ఉన్న పైడితల్లం తల్లి గుడికి కూడా వెళ్ళి మేమైతే దర్శనం చేసుకున్నాము. టెంపుల్ ఈ టైంలో అయితే చాలా ఖాళీగా ఉంది. మార్నింగ్ అయితే చాలా రష్గా ఉందంట మా అత్త వాళ్ళు చెప్పారు. నేను మా ఆయన కూడా దర్శనం చేసేసుకున్నాం తల్లిని. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.